ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎర్లీ మార్నింగ్ తీసుకునేటువంటి బ్రేక్‌ఫాస్ట్‌లోని ఎప్పుడు ఒకే రకమైనటువంటి చట్నీ కాకుండాను, మనం తీసుకునేటువంటి బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా హెల్తీగా తిన్నాము, టేస్టీగా తిన్నాము అన్నటువంటి ఫీలింగ్ రావాలంటే ఒక్కసారి ఇలా డిఫరెంట్‌గా చట్నీ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి? పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకోవాలండి. తర్వాత దీనిలోకి 4 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలనమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేసుకొని, ఇక్కడ తీసుకున్నటువంటి పప్పులు అన్నీ కొంచెం కలర్ అన్నది చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలండి. ఇలా కొంచెం కలర్ అన్నది చేంజ్ అయిన తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు, ఫైన్‌గా చాప్ చేసినటువంటి 1 ఇంచ్ అల్లము, 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, మీకు రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలను తీసుకోవాలనమాట. నేనైతే ఇక్కడ 8 ఎండుమిరపకాయలను వేసుకొని, ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ ఒక్క 2 నిమిషాలు వేపుకుంటున్నాను. ఇవి కొంచెం కలర్ అన్నవి చేంజ్ అవ్వాలనమాట. ఇలా చేంజ్ అయిన తర్వాత దీనిలోకి చిన్న రెమ్మ చింతపండు, ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకొని, ఆనియన్‌లోని పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకోవాలనమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ కొబ్బరిని కూడా వేసుకొని, వీటన్నింటిని ఒక్క నిమిషం వేపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం వేపుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్, రుచికి అనుగుణంగా ఉప్పు, ఇది నలగటానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని, ఎక్కడా పలుకన్నది లేకుండా ఫైన్ పేస్ట్‌గా చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత మనం పచ్చడి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్‌లోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని, ఆ వాటర్‌ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ చట్నీ కన్సిస్టెన్సీ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయినటువంటి చట్నీని పక్కన పెట్టుకుందాము. తర్వాత దీనిలోకి తాలింపు పెట్టుకుందామండి. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని, 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఎండుమిరపకాయను వేసుకొని ఈ తాలింపు అన్నది మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకొని, మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవటమేనండి. అంతేనండి. ఎప్పుడూ తినేటువంటి చట్నీలు బోర్ కొట్టినా మంచి టేస్టీగా ఉండేటువంటి చట్నీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అన్నది చాలా బావుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.